హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కూరలకి మా ఇంట్లో కోసుకొచ్చుకున్న మునగాకు ఇవన్నీ కలిపి వండుతామండి. ఇది ఎర్ర గల్జేరు, ఇది తెల్ల గల్జేరు రెండు ఉన్నాయండి. ఇదేమో ఎర్ర గల్జేరు, ఇదేమో తెల్ల గల్జేరు. ఇవి రెండు కూడా కలిపి అన్ని కూరగాయలు కలిపి వండుతాము. ఇదిగో ఇది ఎర్ర తోటకూర కొంచెం దొరికింది, మామూలు తోటకూర కొంచెం దొరికింది. ఈ ఆకుకూరలు మూడు కలిపి ఒక కూర చేసుకుంటాము. ఇవిగోండి వంకాయలు, 3 రకాల వంగ చెట్లు ఉన్నాయండి. ఇదిగోండి ఇది ఒక రకం వంకాయలు చూసాక ఇవి బాగా నలుపు అన్నమాట. ఇవి ఒక కలరు, ఇవి వంగ పువ్వు కలరు, ఇవి తెల్ల వంకాయలు. ఇదిగోండి ఇట్లాగా ఇంక ఈ 3 కలిపి ఒక కూర. ఆకుకూరలు కూడా 3 రకాలు కలిపి ఒక కూర చేద్దాం. గల్జేరు అయితే చాలా అంటే చాలా మంచిదండి. గల్జేరాకు ఇది పప్పులో అయినా పెట్టుకోవచ్చు, పులుసు కూర అయినా, రొట్టెల్లోకి అట్లా బాగుంటుంది. రైస్లోకి రొట్టెల్లోకి చాలా బాగుంటుంది. అందుకని ఇది కోసుకొచ్చాను. ఇంకా ఈ ఆకుకూరలు 3 కలిపి వండుకుందాం అనుకుంటున్నాము. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. ఈ పల్లెటూర్లలో కదా బాగా దొరుకుతాయండి. వీటిల్లో కాస్త మునగాకు వేసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే మునగాకు కొంచెం ఎక్కువ తినలేము కొంచెం, అందుకని చెప్పేసి కలిపి వండుకుందాం అనుకుంటున్నాము. పురుగు మందులు అయితే కొట్టలేదు అసలు. ఎంత మంచిగా ఇంకా పురుగులు రాలేదు. వస్తే బాగానే పడతాయి పురుగులు, మామూలుగా పట్టవు. ఇప్పటికి ఇంకా రాలేదు పురుగులు. వంకాయలు కూడా మొన్న పచ్చడి వంకాయలు కూడా ఆ రోజు తెల్ల వంకాయలు చాలా దొరికాయి. ఇవి ఒక్క పుచ్చు రాలేదండి. వంకాయలకు కూడా పచ్చడి పెట్టినవి ఇప్పుడు కూడా ఒక్క పుచ్చు లేదు. అంత మంచిగా వచ్చినాయో చూడండి. కాకపోతే ఊరలేదు, అంతే తేడా. ఇంకా ఈ నెల పోతే బాగా ఊరతాయండి. మే నెల పోయి జూను చెరసగాన పడితే కానీ కాస్త వాతావరణం కాస్త బాగా చల్లబడి అప్పుడు బాగా వస్తాయి. ఇదిగోండి చూడండి ఎంత బాగుండాలంటే అంత బాగున్నాయి కదా ఆకుకూరలు. మీరు కూడా ఇంకెందుకు ఆలస్యం, మంచిగా ఇంట్లో కాస్త ప్లేస్లో వేసుకొని మంచిగా పండించుకొని ఆర్గానిక్ తినొచ్చు కదండి. మనం ఆర్గానిక్ కొనుక్కోవాలన్నా అవి ఆర్గానిక్ అవునో కాదో తెలియదు, పైగా రేట్ ఎక్కువ అంటారు కదా అండి. అందుకని చెప్పేసి మేమైతే చిన్నప్పటి నుంచి కూడా మాకు ఇళ్లల్లో ఇట్లానే దొరుకుతాయండి. ఇంకా ఈ మధ్య కూర అరటి కూడా వేసాను, అది కూడా కాస్త పెరిగితే ఇంకా బాగుంటుంది. ఇట్లా అన్నీ ఏ ఒక్కరో ప్లేస్ ఉన్నా, నాకు మొక్కలంటే చాలా ఇష్టం అండి. కాస్త ప్లేస్ ఉన్నా కానీ మంచిగా పెట్టుకుంటాను. అన్ని కూరగాయలు వేయటం అయితే వేస్తా, వాటిల్లో అన్నీ కాయవు, కొన్ని అయితే కాస్తాయి. ఎందుకంటే మనం పొజిషన్ చేసేదాన్ని బట్టి కదండి కాసేది. ఇంకా పురుగు మందులు అవి కొట్టమాయా నేను అప్పుడప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళి పట్టించుకోక, కానీ అయినా కానీ అవి చాలా మంచి ఇస్తాయండి మాకు. అదిగోండి మనం ఏదైనా శ్రమ చేస్తేనేనండి మనకి ఏది ఊరక రాదు. మనం కష్టపడి నీళ్లు పోసుకుంటా, పాదుల్లో తవ్వుకుంటా మంచిగా వాటిని పొజిషన్గా కాస్త చూసుకుంటే మనకు కాస్త తినటానికి ఇస్తాయండి. హాయ్ అండి, ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. బాయ్ అండి.